హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చికెన్ ఫ్రైని ఈజీ ప్రాసెస్తో ఇంకా టేస్ట్ అయితే యమ్మీగా ఉండేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ చికెన్ ఫ్రై టేస్ట్ అయితే స్పైసీగా జ్యూసీగా ఇందులో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ ఫ్లేవర్తో చికెన్ పీస్ టేస్ట్ అయితే ఎంతో యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు క్లీన్ చేసిన చికెన్ని 1 కేజీ తీసుకోవాలి. ఈ చికెన్ని ముందుగా శుభ్రంగా కడిగి దీనికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి ఇలా బాగా కలిపి ఒక 1 అవర్ అయినా సరే పక్కన ఉంచాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్స్ గ్రౌండ్నట్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఇంకా 5 ఇలాచీని వేయాలి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా ఫైన్గా చాప్ చేసి వేయాలి. ఇంకా 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేయాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ చూడండి, ఆనియన్స్ని ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్ పెట్టి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం వేయాలి. మనం ముందుగా చికెన్ కలిపేటప్పుడు కారం వేసి కలిపాం కదా, ఇప్పుడు కారం కొంచెం తక్కువ వేయాలి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లోనే ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేయాలి. తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన ఉంచిన చికెన్ని ఇందులో వేయాలి. మనం చికెన్లో సాల్ట్, పసుపు, కారం వేసి ఇలా కలిపి ముందుగా మ్యారినేట్ చేసి ఉంచాం కదా, అలా చేయడం వల్ల చికెన్ పీస్ అయితే త్వరగా ఉడుకుతుంది. అలాగే చికెన్ పీస్ కూడా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడైతే ఫ్లేమ్ హై పెట్టి ఈ చికెన్ని హై ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. ఇలా బాగా కలపాలి. చూడండి, ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టి మరో 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి మూత తీసి. చూడండి, ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత చికెన్లోంచి ఇలా వాటర్ వచ్చాయి కదా, ఇప్పుడు మనం ఒక 3 టమోటాలని ఇలా ఫైన్గా చాప్ చేసి ఇందులో వేయాలి. ఒకసారి ఇలా బాగా కలిపి మూత పెట్టి మరో 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, మరో 5 మినిట్స్ తర్వాత టమోటాలు కూడా సాఫ్ట్గా కుక్ అయ్యాయి కదా. చికెన్ పీస్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. చూడండి, చికెన్ పీస్ అయితే ఉడికిపోయింది. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేయాలి. ఇంకా ఒక 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేయాలి. ఇలా పచ్చిమిర్చిని చివరిగా వేయడం వల్ల పచ్చిమిర్చి ఫ్లేవర్ చికెన్కి చాలా బాగుంటుంది. తర్వాత ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీరని వేసి ఒకసారి ఇలా బాగా కలపాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఇలా చికెన్ ఫ్రై చివరిలో నెయ్యి వేయడం వల్ల చికెన్కి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి. చూడండి, చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా. మనం చికెన్లో ముందుగా సాల్ట్ వేసి కలిపాం కాబట్టి మీరు చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చివరిగా కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి ఇలా బాగా కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. అండి, ఇలా కొంచెం గ్రేవీ ఉంచి చికెన్ ఫ్రై చేసుకోవాలి, పూర్తిగా డ్రైగా చేయకుండా. అప్పుడే చికెన్ పీస్ జ్యూసీగా మనం రైస్లో కానీ రోటీలో కానీ తినడానికి చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.